అక్కడ గుట్టలలో ఒక వ్యక్తిని మర్డర్ చేసేదని పోలీసు వారికి ఇన్ఫర్మేషన్ వచ్చింది. పోలీసు వారికి ఇన్ఫర్మేషన్ రాగానే ఇమీడియట్ మా టీమ్స్ ఎస్ఐ యాదగిరి, ఎస్ఐ రవీందర్, ఆ తర్వాత కానిస్టేబుల్స్ సందీప్, సైదులు, హోంగార్డు వీళ్ళంతా అక్కడికి వెళ్లి ఎంక్వైరీ చేయడం జరిగింది. ఆ ఎంక్వైరీలో భాగంగా డిసీజ్డ్ అక్కడ వ్యవసాయం చేస్తుండగా మర్డర్ చేసిందని తెలిసింది. ఆ మర్డర్కు ముఖ్య కారణము అతని భార్య శారద అని, అతని భార్య అంకిరెడ్డి కూడా ఉంటుంది. ఆమె కొద్దిగా అంటే ఇతరులతోటి చాలా మందితో ఇతరులతోటి అక్రమ సంబంధాలు ఉన్నాయి. అక్రమ సంబంధాలు అందులో భాగంగా ఈ డిసీజ్డ్ వాళ్ళ అన్న కొడుకు శివ 19 ఏళ్ల అతనితోటి కూడా ఆమెకు అక్రమ సంబంధం ఉంది. అతను ఈ భర్త సస్పెక్ట్ చేసి ఒకసారి చూసిన తర్వాత కూడా అతను ఈ అలవాట్లు మానుకుంటలేడు కాబట్టి నిన్న మధ్యాహ్నం వీళ్ళ బావి దగ్గర ఉన్నప్పుడు కూడా అక్కడ వాళ్ళు క్లోజ్ గా ఉండడం చూసి ఈ భర్త దాన్ని ఆబ్జెక్షన్ చేయడం వల్ల అక్కడ ఈ దానయ్య ఈ శివను కొట్టడానికి ప్రయత్నం చేశారు కట్టెతోటి. ఆ కట్టె గుంజుకొని ఈ దానయ్యను తలపై కొట్టంగానే అక్కడనే ఈ దానయ్య పడిపోతాడు. పడిపోయిన తర్వాత ఈ భార్య రాపోలు శారద దానయ్య కాళ్ళు పట్టుకొని ఈ శివ అనేటోడు బండరాయితోటి తలకాయ పైన ఇక్కడ ఇతర భాగాల్లో కొట్టి చంపుతాడు. కొట్టి చంపిన తర్వాత కూడా ఇతను ఈ శివ అంటోడు గుండ్రాంపల్లి పోయి గుండ్రాంపల్లి చెరువులో అక్కడ సెల్ ఫోను ప్లస్ దుస్తులు కూడా అక్కడ పడేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఈ ఇమీడియట్ మేము ఈ శారదను కస్టడీలో తీసుకొని మేము ఇంట్రాగేషన్ చేస్తే నేరం ఒప్పుకున్నారు. ఆ నేరంతో ఒప్పుకోవడం పాటు రాపోల్ శివను కూడా మేము అరెస్ట్ చేయడం జరిగింది. ఈ అరెస్ట్ చేసిన నిందితులను కోర్టులో ప్రవేశపెడతాము. ఇలా ముఖ్యంగా గుడ్ వర్క్ చేసిన మా సిఐ వాళ్ళ టీం, ఎస్ఐ యాదగిరి, రవీందర్, అజయ్ భార్గవ్, ఎస్ఐ కానిస్టేబుల్ అశోక్, ఉదయ్, జంగయ్య వీళ్ళంతా కూడా చాలా గుడ్ వర్క్ చేసి వితిన్ నో టైంలా నేరస్తులు అనేది పట్టుకోవడం జరిగింది ఈ మర్డర్ కేసులో. ఇంకా ఫర్దర్ క్లూస్ ఇన్వెస్టిగేషన్ తీసి చైన్ ఆఫ్ కస్టడీ కూడా ఎవిడెన్స్ కూడా లింక్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. ఇది ప్రీప్లాన్ మర్డర్ కదా సార్? అంటే వాళ్ళు ఉన్నప్పుడే వినపోయిందా లేకపోతే ముందేస్తూనే చంపాలని అక్కడ వీళ్ళిద్దరు ఉన్నప్పుడు వీళ్ళు చనిపోయింది. ప్రీప్లాన్ కాదు, ప్రీప్లాన్ ఏం కాదు. ఆల్రెడీ చంపుతా అని చెప్పి ఇంతకుముందే నుంచే ఇతను అంటుందంట. ఊరిపోయి అంటే బయట ఆ ఊరిపోయేది పైకి తీసుకుపోయింది.